తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇప్పటిదాకా మహిళా బిల్లును తమకు అనుకూలంగా మలుచుకున్న గులాబీ పార్టీ తాజాగా బీసీలను కూడా తమ వైపు ఆకర్షించే ఎత్తుగడ వేస్తోంది. బీసీ కోటాపై ఉద్యమానికి సిద్ధమవుతోంది. బీసీలను కూడా తమ వైపు ఆకర్షించేందుకు బీఆర్ఎస్ ముందుకు వెళ్తోంది, ఎత్తుగడ వేస్తోంది. బీసీ కోటాపై ఉద్యమానికి కూడా సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. బీసీల ఓట్ల కోసం బీసీ ఓట్లు కూడా పూర్తిగా ప్రసన్నం చేసేందుకు బీసీల వర్గాలన్నింటి కూడా బీఆర్ఎస్ వైపు మళ్లించేందుకు మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ అయితే పెద్ద ఎత్తున వారికి బీసీ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నామంటూ బీసీ సంక్షేమం కోసం, బీసీ రిజర్వేషన్ల కోసం, బీసీ హక్కుల కోసం పూర్తిగా బీఆర్ఎస్ కట్టుబడి ఉంటుందన్నట్టుగా ఆ బీఆర్ఎస్ చెప్పుకొస్తుంది. అయితే మహిళా బిల్లుతో ఏదైతే మహిళా బిల్లు పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు పాస్ అవడం, దానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత ఎంతో ప్రోత్సాహంతో పోరాడారని, అదేవిధంగా బీసీల కోసం కూడా బీసీ బిల్లు కోసం కూడా పూర్తిగా మద్దతు ఇవ్వాలంటూ బీసీ సంఘాలు కూడా కవితను కూడా సంప్రదించడం జరిగింది. రేపు 26న జలవిహార్లో కూడా బీసీ సదస్సుకు బీసీ సంఘాలు అన్ని కూడా బీసీ సంఘాలు ఉంటూ అన్ని కులాలు కూడా జలవిహార్లో ఒక సదస్సును అయితే ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సదస్సు కూడా ఎమ్మెల్సీ కవితను ఆహ్వానించారు. బీసీ సదస్సుకు పూర్తిగా సహకరిస్తాం, బీసీ సదస్సులో పాల్గొంటామంటూ కూడా ఎమ్మెల్సీ కవిత చెప్పారు. మొత్తానికి ఆ బీసీ బంధు అయితే బీసీల అధిక ఎదుగుదల కోసం బీసీ బంధు కూడా ఇస్తున్నామన్నట్టుగా బీసీ కులాలకు గొర్రెలు పంచడం ఏంది, చేపలు పంచడం, దాదాపు ఎన్నో ప్రోత్సాహాలు ఇస్తున్నామంటుగా ఆ సంక్షేమ పథకాల్లో బీసీలకు ఎక్కువ మొత్తంలో ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మొత్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సంతకం బీసీ రిజర్వేషన్ కోసమే ఇచ్చానన్నట్టుగా తను చెప్తున్న నేపథ్యం. ఆ రకంగా మొత్తం కూడా బీసీలను ప్రసన్నం చేసుకోవడానికి ఆ పెద్ద మొత్తంలో వారంతా కూడా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదట బీసీలకు ఏదైతే ఎమ్మెల్యే టికెట్లు 115 టికెట్లు ఎక్కడైతే ప్రకటించారో ఆనాడు బీసీలకు చాలా విస్మరించారు. బీసీలకు ఎక్కువ శాతం టికెట్లు ఇవ్వలేదు, ముఖ్యంగా దాంట్లో ముదిరాజులకు ఎక్కువ టికెట్లు ఇవ్వలేదంటూ దాదాపు బీసీ సంఘాలన్నీ కూడా ఉవ్వెత్తున ఎగిసిన నేపథ్యంలో మరి ఈ మధ్యకాలంలో మహిళా బిల్లు అనేది తెర మీదకి వచ్చింది. మహిళా బిల్లు పార్లమెంట్లో రూపొందడం పొందడం, దానిపై పూర్తిగా మహిళా బిల్లు ఒక రూపాంతరం చెందడం, తర్వాత దానికి తోడుగా కవిత పోరాటం చేస్తేనే మహిళా బిల్లు వచ్చింది. కాబట్టి ఇక్కడ తెలంగాణ గడ్డ నుంచే బీసీ బిల్లు కూడా రావాలి, బీసీ రిజర్వేషన్లు ఏర్పడాలి, బీసీ కులగణన జరగాలి అన్నట్టుగా మొత్తం పూర్తిగా బీసీలకు మద్దతు ఇవ్వాలన్నట్టుగా ఇటు ఆర్ కృష్ణయ్య కూడా కవితతో ఇప్పటికే భేటీ అయ్యారు. బీసీ సదస్సుకు పూర్తి సహకారాలు అందించాలన్నట్టుగా కోరిన నేపథ్యం. అయితే 56% ఉన్నటువంటి బీసీలను కేంద్ర ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ అనేకసార్లు విస్మరిస్తున్నాయి, ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. బీసీ కులగణన జరగట్లేదు, బీసీ రిజర్వేషన్ రావట్లేదు, బీసీ శాఖ అదే మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు జరగట్లేదు. మేము పశువులకు సైతం ఒక మంత్రిత్వ శాఖ ఉంది, కానీ బీసీలకు ఒక శాఖ లేకపోవడం చాలా దుర్మార్గం అంటూ కూడా బీసీ సంఘాలు పెద్ద ఎత్తున నేపథ్యం కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఆ బీసీ బిల్లు అనేది ఒక ఒత్తిడి అయితే రాబోతుంది. మరి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు దాదాపు పెట్టుకున్న నేపథ్యం, దాదాపు ఈ ప్రత్యేక సమావేశాల్లో బీసీ బిల్లుకు ఒక సహకరించాలి, బీసీ బిల్లుకు ఇక్కడ పొందుపరచాలంటుగా ఇప్పటికే తెలంగాణ నుంచి ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రధానికి ఇటు మహిళా బిల్లుకు మద్దతు ఇస్తూనే ఇటు బీసీ బిల్లు కూడా దీంట్లో పొందుపరచాలన్నట్టుగా ఇప్పటికే లేఖ రాసిన నేపథ్యంలో మరి మొత్తానికైతే బీసీలను బీసీ బిల్లు కోసం, బీసీ రిజర్వేషన్ల కోసం పూర్తిగా బీసీల ఓట్లను తమ వైపు చూపుకునేలాగా బీసీల కోసం ఎక్కువ పోరాడుతున్నట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే ఎమ్మెల్సీ కవిత చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం. మొత్తానికి ఏదైతే స్వతంత్రోద్యమ కాలం నుంచి నేపటి వరకు కూడా బీసీలకు అనేక అన్యాయాలు జరిగినట్టుగా మొత్తం జనాభా శాతంలో 56% బీసీలు ఉన్నప్పటికీ ఎప్పటి కూడా పట్టించుకోలేదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాలను
ఉన్నటువంటి మారిన ప్రధానమంత్రులు అనేక సార్లు కలిసినా కూడా ఇప్పటివంటి న్యాయం బీసీలకు జరగలేదంటూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో గత దశాబ్ద కాలంగా ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు, ఆయన్ని కూడా 10లో 20 సంఖ్యలో కలిసినా కూడా ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యుండి కూడా బీసీలను పట్టించుకోవడం లేదంటూ కూడా అనేక వార్తలు వినిపిస్తున్న నేపథ్యం, అనేక మంది ఇట్లా మాట్లాడుతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు బీసీల ఓట్ల కోసం బీసీ ఓట్లు కావాలి ఖచ్చితంగా. మరి ఇప్పటికీ బీసీలకు అన్యాయం తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ కూడా చేయట్లేదు, బీసీలను హక్కున చేర్చుకుంటుందని ఓవైపు వీళ్ళు చెప్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు బీసీల కోసం ఒక లేఖ రాశారు. మరి ఆ బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు రావాలని, మంత్రిత్వ శాఖ రావాలని, కులగణన తొందరగా జరగాలని ఉన్న నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి అయితే జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుంది? మొత్తానికి బీసీలకు అయితే మేము ఎప్పుడు కూడా అండదండలతో ఉంటామను ఈ కేంద్రం పైన అయితే మొత్తం కూడా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు కేసీఆర్ అయితే బీసీల యొక్క పరిస్థితి ఎక్కడైతే ఇక్కడ తెలంగాణలో ఆయనకి ఎక్కడైతే వ్యతిరేకత వస్తుందో మొత్తంగా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విషయాలు కాబట్టి కేంద్రానికి ఎంతవరకు ఏమైతే చెప్పాలో ఆ మేరైతే మేము చెప్పాం. మరి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాంది ఇక్కడ ఏం చేయలేమన్నట్టుగా అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటికే చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఒత్తిడి తెచ్చారు. మరి చూడాలి బీఆర్ఎస్ సదస్సు అయితే రేపు బీఆర్ఎస్ పార్టీ తరఫున అలాగే బీసీ సంఘాలు ఏర్పాటు చేసిన సదస్సుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇచ్చింది. ఈ సదస్సులో ఏ అంశాలు పొందుపరుస్తున్నారు, ఏ అంశాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు, మరి వాటన్నిటికీ ఎలాంటి న్యాయం జరుగుతుంది? మరి బీసీలు ఇప్పటికైతే మహిళా బిల్లు సాధించిన తర్వాత బీసీ బిల్లు కోసం అంతే మొత్తంలో అంతే ఆ మేరలో కృషి చేస్తున్నాం, అంతే మేరలో పోటీ పడుతున్నాం. సదస్సు అదే మహిళా బిల్లుకు వచ్చిన క్రెడిట్ బీసీ బిల్లు కూడా రావాలి, ఆ రకంగా బీసీల ఓట్లన్నీ కూడా తమ ప్రసన్న చేసుకోవాలనే దిశగా బీఆర్ఎస్ అయితే ఆ రకంగా అయితే కదలికలు చేస్తున్న నేపథ్యం చూడాలి. మరి బీసీలు నిజంగా బీఆర్ఎస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందా? మరి ఇటు కేంద్ర ప్రభుత్వం వీళ్ళు తీసుకొస్తున్నటువంటి ఒత్తిడిపై కేంద్ర ప్రభుత్వం మరి వీళ్ళకు ఏ రకంగా న్యాయం చేస్తుంది? మరి చూడాలి. ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్లా ఉన్నాయి. దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ బీసీల సమస్య మరి ఇప్పుడు ఈ ఎలక్షన్ సమయంలో తీరేనా? ఇవన్నిటికి కూడా ఒక సమాధాన ప్రశ్నగా మిగిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది, మహిళా బిల్లు కిరీటంతా తామేకే అన్నట్టుగా ఆ రకంగా ప్రచారాలు కూడా జరుగుతున్న నేపథ్యం. మరి బీసీ బిల్లు కూడా ఇప్పుడైతే పెద్ద ఎత్తున ఉన్నటువంటి డిమాండ్ ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి. ఒకవేళ అక్కడ కూడా బీసీ బిల్లు కోసం బీసీల కోసం ప్రత్యేకంగా ఏవైనా హక్కు చట్టాలు తీసుకొచ్చినా కూడా మరి ఇప్పుడు మరి ఆ క్రెడిట్ కూడా బీఆర్ఎస్ పార్టీ తమ ఖాతాలో వేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తుంది. చూడాలి అంతిమంగా బీసీలకు న్యాయం జరుగుతుందా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో? బీసీ సంఘాలు మాత్రం పెద్ద ఎత్తున ఎలక్షన్ సమయంలో మాత్రం అనేక చోట్ల అనేక రకాల ఉద్యమాలు పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. అంతిమంగా బీసీలో గెలుస్తారా లేక ఈ రాజకీయ దశాబ్దాల కాలంగా మాసిపోయినటువంటి ఈ సమసిపోయిస్తున్నటువంటి సతమతమవుతున్నటువంటి సమస్యలు ఇలాగే ఉండిపోతాయి అనేది ఒక క్వశ్చన్గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆకర్షించేందుకు బీఆర్ఎస్ ఏమైనా కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా బీఆర్ఎస్ ఒక వ్యూహం అయితే పన్నింది. దాదాపు బీసీలకు మహిళా రిజర్వేషన్ బిల్లు పొందుపరుస్తారు పార్లమెంట్లో అని తెలిసిన నేపథ్యంలోనే దానికి అటాచ్గానే ఏకకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి బీఆర్ఎస్కు పూర్తిగా మహిళా బిల్లుకు మద్దతు ఇస్తుంది. మహిళా బిల్లును మీరు ప్రవేశపెట్టాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అలాగే దాంతోపాటే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి, బీసీలకు కూడా న్యాయం జరిగేలా చూడాలి, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి, మహిళా బిల్లులో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి అన్నట్టుగా లేఖ రాశారు. ఆ లేఖ పైన మహిళా బిల్లు కోసం అయితే మొత్తానికి మహిళా బిల్లు అందరూ అనుకున్నట్టుగానే విజయం సాధించింది. ఇప్పుడు బీసీ బిల్లు అయితే కేంద్రంలో పెండింగ్ ఉన్న నేపథ్యంలో మరి ఆ రకంగా అయితే ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు. ఇటు బీసీ సంఘాలు కూడా కవిత వైపే చూస్తున్నాయి. నిన్న అయితే హైదరాబాద్లో ఇప్పటికే బీసీ సంఘాలు బీసీ నేత ఆర్ కృష్ణయ్య కూడా భేటీ అయ్యారు. 26న ఒక సదస్సు ఏర్పాటు చేస్తున్నాం, ఆ సదస్సుకు బీఆర్ఎస్ తరఫున మీరు రావాలని కవితకు ఆహ్వానించగా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీసీలకు పూర్తి మద్దతు ఉంటుంది, బీసీ రిజర్వేషన్ పోరాటం చేస్తాం, ఖచ్చితంగా మా మద్దతు ఉంటుంది అన్నట్టుగా ఇప్పటికే రాజకీయంగా ఒక బీఆర్ఎస్ పార్టీ అయితే బీసీలకు వలయం అయితే ఒకటి క్రియేట్ చేసింది. దాంట్లో మరి కేంద్ర ప్రభుత్వం ముందుకు బీసీ బిల్లు తీసుకొస్తే ఆ క్రెడిట్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి అందేనా అనేది అయితే ఒక క్వశ్చన్ మార్కే ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.